శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వీడియో మీ కంటపడిందంటేనే ఇది యాదృచ్ఛికంగా కాదండి. ఈ క్షణమే మీరు వినబోయే ఈ మాటలు వృషభ రాశి వారి జీవితంలో వచ్చే మార్పులకు మొదటి సంకేతం. గత కొన్ని రోజుల్లో మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటే, ఒక నిర్ణయం తీసుకోలేక ఆగిపోయి ఉంటే, లేదా ఏదో అశాంతి లోపల ఉండి ఉంటే ఈ వీడియో మీకోసమేనండి. ఇది సాధారణ జ్యోతిష్ ఫలం కాదు. ఇది మీ జీవితానికి దారి చూపించే సూచన. ఈ వీడియో చివరి వరకు వినే వాళ్ళకి మాత్రమే ఆ దైవ సంకేతం అనేది పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. సాధారణంగా వృషభరాశి వారు సమతుల్యతను ఇష్టపడతారు. కానీ ఈ రోజు నుంచి ఆ సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు రెండు వైపుల ఆలోచన మధ్య చిక్కుకునే పరిస్థితి వస్తుంది. ఒక విషయంపై ఉదయం ఒకలా అనిపిస్తుంది, మధ్యాహ్నం మరోలా అనిపిస్తుంది, సాయంత్రానికి పూర్తిగా భిన్నమైన ఆలోచన రావచ్చండి. ఇది బలహీనత కాదండి, ఇది మీలో జరుగుతున్న పెద్ద మార్పుకు సంకేతం. ఈ రోజు మీ మనసులో కనీసం 3 ముఖ్యమైన ప్రశ్నలు తిరుగుతాయి. ఇది చెయ్యాలా? ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలా? ఇంకా కొంచెం అలాగే అనే సందేహాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా అండి, రాబోయే 4 రోజుల్లో జరిగే కొన్ని సంఘటనలు వినిపించే మాట మీ మనసుపై బలమైన ప్రభావం చూపిస్తుంది. ఒక వ్యక్తి చెప్పిన ఒకే ఒక వాక్యం మీకు గత 6 నెలల ఆలోచనలు తిరిగి రాసేలా చేస్తుంది. ఇక్కడ ఈ రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజున తీసుకునే ప్రతి నిర్ణయం తక్షణ ఫలితం ఇవ్వకపోయినా వచ్చే 30 రోజుల్లో దాని ప్రభావం తప్పకుండా అనిపిస్తుంది. అందుకే చిన్న నిర్ణయమైనా నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమందికి ఈ రోజు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గుర్తుకు వస్తుంది. అప్పుడు అలా చేయకుండా ఉండేదేమో అనే భావన మనసును తాకుతుంది. కానీ ఇక్కడ ఒక స్పష్టమైన సంకేతం ఉంది. గతాన్ని తలచి బాధపడడం కాదు, ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగడమే ఈరోజు గ్రహస్థితిలో ఉద్దేశం. ఈ రోజున మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఒక పాఠంగా మారుతుంది. ఆ పాఠాన్ని అర్థం చేసుకుని ఈ రాశి వారికి రాబోయే 3 నెలల్లో స్థిరత్వం తప్పకుండా వస్తుంది. ఈ రోజున ఆర్థిక విషయంలో పెద్ద నిర్ణయాలు తీసుకుపోవడమే మంచిదండి. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం, ఎవరి మాట మీదైనా సరే పెట్టుబడి పెట్టడం లేదా అడావుడిగా ఖర్చులు చేయడం వంటివి తప్పించుకోవాలి. ఈ రోజున మీ చేతిలో నుంచి వెళ్ళే డబ్బు తిరిగి రావడానికి 2 రెట్లు సమయం తీసుకునే సూచన ఉన్నాయి. అందుకే అవసరం లేని ఖర్చులకు స్పష్టంగా లేదు అని చెప్పడం మీకు మేలు చేస్తుంది. కుటుంబం వాతావరణంలో ఈరోజు చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటివారు మరో అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇది శాశ్వత సమస్య కాదు, కానీ మాటల ఎంపిక చాలా ముఖ్యం. ఒకే మాటను 2 విధాలుగా చెప్పవచ్చు. ఈ రోజు మీరు ఎంచుకునే మాటల విధానమే శాంతి లేదా కలతను నిర్ణయిస్తుంది. ఈ రాశివారు ఈ రోజు మౌనంగా ఉండగలిగితే అది బలహీనత కాదు, అది మీ గొప్ప విఘ్నతగా మారుతుంది. మొత్తంగా ఈ మే మాసంలో ఈ రాశి వారికి ఒక అంతర్గత శుద్ధి రోజులు. బయటకు పెద్దగా ఏమీ జరగంటూ అనిపించినా లోపల మాత్రం ఒక పెద్ద మార్పు జరుగుతుంది. ఈ రోజు నుంచి మీరు కొన్ని నిజాలు తెలుసుకోగలుగుతారు. అవే నిజాలు మీ జీవితాన్ని వచ్చే 12 నెలలు నడిపించే దిశగా మారుతాయి. రాబోయే 4 రోజులలో కొన్ని మాటలు శక్తి, ధైర్యం, బంధాలలో కీలక మలుపులు. సాధారణంగా మీరు సమతుల్యంగా మాట్లాడే వ్యక్తి అయినప్పటికీ ఈ రోజున మీ మాటలు నేరుగా ఎదుటివారి హృదయాన్ని తాకే విధంగా ఉంటాయి. ఈ రోజున మీరు మాట్లాడే ఒక వాక్యం ఒక సంబంధాన్ని బలపరవచ్చు, లేదా సంవత్సరాలుగా ఉన్న అనుబంధాన్ని దూరం చేయవచ్చు. అందుకే ఈ రోజు నుంచి ఈ రాశివారు మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఈ రోజున అధికారం లేదా సహా ఉద్యోగులతో జరిగే ఒక సంభాషణ చాలా కీలకంగా మారుతుంది. మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కూడా వస్తుంది. కానీ అదే సమయంలో కూడా అహంకారంగా కనిపించే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ 4 రోజులు ధైర్యంగా మాట్లాడాలి, కానీ హద్దులు దాటకూడదు. మీరు ప్రశాంతంగా స్పష్టంగా మాట్లాడగలిగితే వచ్చే 45 రోజుల్లో ఒక మంచి అవకాశానికి బీజం పడుతుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున చర్చలు, ఒప్పందాలు, డీల్స్ గురించి మాట్లాడే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ రోజు నుంచి మీ మాటల్లో ఒప్పందం కుదిరినా రాతపూర్వకంగా నిర్ణయాలు లేకుండా ముందుకు వెళ్ళడం మంచిది కాదు మీకు. ఈ రోజు నుంచి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత 3 సార్లు అదే విషయం సరిచేసే పరిస్థితి మీకు రావచ్చు. వ్యక్తిగత బంధంలో ఈ రోజున చాలా సున్నితమైన రోజులండి. ప్రేమ బంధంలో ఉన్నవారికి నిజాలు బయటపడే అవకాశం ఉంది. కొన్ని మాటలు వింటే మనసు గాయపడవచ్చు, కానీ అదే మీ భవిష్యత్తును కాపాడే అవకాశం అండి. ఈ 4 రోజుల్లో నిజం చేదుగా అనిపించినా సరే అది మిమ్మల్ని తప్పుదారికి వెళ్లకుండా ఆపుతుంది. అందుకే
ఈ రోజు నుంచి వినిపించే ప్రతి మాటను కోపంతో కాకుండా అవగాహనతో స్వీకరించండి. కుటుంబంలో పెద్దలతో సంభాషణలో కొంత ఉద్రిక్తత రావచ్చు. ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని మీరు గట్టిగా చెప్పాలనుకుంటారు. కానీ ఈ రోజు నుంచి మీ అభిప్రాయం చెప్పే విధానమే సమస్య అవుతుంది. మీరు నిజంగా గెలవాలంటే గొంతు పెంచవలసిన అవసరం లేదు ఇక్కడ. ప్రశాంతంగా, వినయంగా చెప్పిన మాటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ రోజు నుంచి మీరు ఓర్పుతో వ్యవహరిస్తే అదే కుటుంబంలో మీ స్థానం మరింత బలోపేతం చేస్తుంది. రాబోయే 4 రోజుల్లో ఈ రాశి వారికి ఈ ధైర్యాన్ని పరీక్షించే రోజులు. మీరు మౌనంగా ఉండాలా? లేక నిజం చెప్పాలనే పరిస్థితులు వస్తాయి. ఇక్కడ గ్రహ సంకేతం ఒకటే చెప్తుంది మీకు. అవసరం ఉన్న చోట నిజం చెప్పాలి. కానీ ప్రతి చోట కాదు. సమతుల్యతను పాటించిన ఈ రాశి వారికి ఈ రోజున ఒక మలుపు రోజు అవ్వబోతుంది. రాబోయే 4 రోజుల్లో మీరు చూపిన సమయం మన జీవితంలో వచ్చే 6 నెలల ప్రశాంతకు పునాది అవుతుందండి. ఈ మే మాసంలో ఈ రాశి వారికి ధనం, అవకాశాలు, ఆగిపోయిన పనులు, కదలికలు జరుగుతాయి. ఇక నుంచి ఈ రాశి వారికి జీవితంలో ఆర్థికంగా చాలా కీలకమైన రోజులుగా, గత కొన్ని వారాలుగా లేదా కొన్ని నెలలుగా ఆగిపోయిన విషయాలు ఈ రోజు కదలిక చూడడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా అండి, ధనం విషయంలో మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం ఈరోజు మీ ముందుకు రావచ్చు. అది పూర్తిగా ఫలితంగా మారకపోయినా కనీసం దిశ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాశివారు ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాబోయే 4 రోజులలో ప్రతి చిన్న పరిణామం కూడండి రాబోయే 30 నుండి 60 రోజులు పెద్ద ఫలితానికి కారణమవుతుందండి. ఈ 4 రోజుల్లో మీ మనసు కొంచెం చురుగ్గా ఉంటుంది. నిన్నటి వరకు సందేహంగా అనిపించిన విషయం కూడా ఈ రోజులో కొంచెం స్పష్టంగా అనిపిస్తుంది. మీరు కొత్త ఆలోచన వైపు ఆకర్షిస్తారు. ముఖ్యంగా ఆదాయం పెంచుకునే మార్గం గురించి లేదా ప్రస్తుతం ఉన్న పని విధానం మార్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఇక్కడ జాగ్రత్త అవసరం. మీకు ఆలోచించడం మంచిదే, కానీ ఈరోజు పెద్ద మార్పులు చేయడం మాత్రం సరైన సమయం కాదు మీకు. ఈరోజు ఆలోచనకు బీజం వెయ్యాలి. కార్యరూపం దాల్చే సమయం కొంచెం తర్వాత వస్తుంది. ఆర్థికంగా ఈ రోజున ఒక సందేశం, ఒక కాల్ లేదా ఒక సమాచారం మీకు ఆశ చూపిస్తుంది. కానీ అదే సమయంలో అనుమానం కూడా కలుగుతుంది మీకు. ఇది ఈ రాశి వారి స్వభావానికి తగ్గట్టే ఉంటుంది. ఒకవైపు అవకాశం, మరొకవైపు భయం. ఈ రెండు మధ్య సమతుల్యత సాధించడమే ఈ 4 రోజులు మీకు ప్రధాన పరీక్ష. ఇక మీరు పూర్తి నమ్మకంతో ముందడుగు వేయండి. ఏది కూడా తిరస్కరించకుండా వేచి చూడడం చాలా మంచిది. ఈ రోజు నుంచి మీరు చూపించే ఓర్పు వచ్చే 3 నెలల స్థిరత్వానికి కారణమవుతుందండి. ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి కొంచెం పెరుగుతుంది. ఒకసారి 2 పనులు చేయవలసిన పరిస్థితి రావచ్చు. పై అధికారుల అంచనాలు కూడా ఎక్కువగా అమ్ముతాయి. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఉంది. మీరు చేసే కష్టాన్ని గమనించి ఒక వ్యక్తి మౌనంగా చూస్తుంటాడు. ఆ వ్యక్తి మాటలతో కాకపోయిన నిర్ణయాలతో మీకు మేలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజున చేసే పని రేపటికి గుర్తింపు తెచ్చే సూచన ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు లాభం కన్నా ప్రణాళిక ముఖ్యం. మీకు తక్షణం లాభం కోసం తీసుకునే నిర్ణయం తర్వాత భారంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు నుంచి ఖర్చులు నియంత్రణలు పెట్టగలిగితే రాబోయే రోజుల్లో మీకు డబ్బు ప్రవాహంలా మెరుగుపడుతుంది. ముఖ్యంగా భాగస్వామ్యం వ్యాపారాలలో ఉన్నవారు ప్రతి మాటను స్పష్టంగా చెప్పుకోవాలి. అర్థం చేసుకోవడానికి భావన ఈరోజు సమయానికి దారితీస్తుంది. అంటే ఈ 4 రోజుల్లో ఈ రాశి వారికి అవకాశాలు చూపించే ఈ రోజు, కానీ ఆ అవకాశాన్ని వెంటనే అందుకోవాలా, కొంచెం ఆగాల అనే వివేకం అవసరం. ఈ రోజున మీరు చూపించే ఆలోచనాత్మకే రాబోయే 60 రోజుల్లో మీ ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ మే మాసంలో కుటుంబ భాగోద్వేగాలు, బంధాల్లో లోతైన మార్పులు, ఇవన్నీ కూడా ఈ రాశివారి జీవితంలో భాగోద్వేగాలకు అత్యంత ప్రాముఖ్యతను ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి మీకు డబ్బు లేదా పని కన్నా మనుషుల ప్రవర్తన ఎక్కువగా గుర్తుండిపోతుంది. ఒకరి మాట, ఒకరి చూపు, ఒకరి నిర్లక్ష్యం కూడా మీ మనసును లోతుగా తాకుతుంది. సాధారణంగా ఈ రాశివారు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల చాలా విషయాలు దాచుకుంటారు. ఈ రోజున ఆ లోపల భావాలు బయటకు రావాలనే ప్రయత్నం చేస్తాయి. కుటుంబ బంధంలో ఈరోజు కీలకమైన సంభాషణ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా ఇంట్లో పెద్దవారితో మాట్లాడవలసిన విషయం చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన విషయం కూడా ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో ఆ విషయం ప్రస్తావనకు వస్తుంది కూడా. మొదటి కొంచెం మీకు ఇబ్బంది కల్పించవచ్చు, చివరికి అది సంతృప్తినిస్తుంది. ఈ స్పష్టత వల్ల ఇంట్లో వాతావరణం కొంత తేలిగ్గా మారుతుంది. ఈ రాశివారు ఈరోజు నిజం చెప్పవలసిన చోట వెనకడుగు వేయకపోతే రాబోయే 1 సంవత్సరం పాటు ఆ విషయం మళ్ళీ తలెత్తకుండా ఉంటుంది. దాంపత్య జీవితంలో రాబోయే 4 రోజుల్లో ఒక భాగోద్వేగం మలుపు ఉంటుంది.
విషయాలు పెద్దగా అనిపించే పరిస్థితి ఉంటుంది. భాగస్వామి మాటల్లో ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓర్పు చాలా అవసరం మీకు. ఈ 4 రోజులు వాదన చేయడం కంటే వినడం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఈ రోజు నుంచి మౌనంగా ఉండే పరిస్థితిని అర్థం చేసుకుంటే అదే బంధాన్ని మరింత బలంగా మార్చేస్తుంది. కాబట్టి ఈ 4 రోజులు చూపించిన ఓర్పు వచ్చే 10 రోజులు అనుబంధాన్ని నిర్ణయిస్తుందండి. ఇక ప్రేమ సంబంధంలో ఉన్నవారికి, ఈ రాశి వారికి ఈ రోజున నిజాలు బయటపడే రోజులు కావచ్చు. కొన్ని మాటలు వినడానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ అవే మీకు అవసరమైన సత్యాలు. ఇక మీరండి ఈ రాబోయే 4 రోజులకు లోనైన నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మీరే చాలా బాధపడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ 4 రోజుల్లో ప్రేమ విషయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. వినడం, అర్థం చేసుకోవడం, ఆలోచించడం ఈ 3 మాత్రమే చేయాలి. సామాజికంగా ఈ 4 రోజులు మీరు కొంచెం ఒంటరిగా ఉండాలని అనుకోవచ్చు. జనాలతో కలవాలని అనిపించకపోవచ్చు. ఇది తప్పు కాదు. ఇది మీ మనసు కోరుకునే విషయాంతి. ఈ 4 రోజుల్లో మీతో మీరు మాట్లాడుకునే రోజు. గత 3 నెలల సంఘటన ఒక్కసారి మనసులో తిరగడమే ద్వారా భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ రోజు నుంచి ఈ రాశి వారికి మంచి రోజు. ఒక చిన్న ప్రార్థన, ఒక నిమిషం ధ్యానం కూడా మనసుకు శాంతినిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ఏ చిన్న సంకల్పమైనా సరే రాబోయే 5 వారాల్లో ఫలితాలు చూపించే సూచనలు ఉన్నాయి. అంటే మొత్తంగా చెప్పాలంటే ఈ రాశి వారికి భాగోద్వేగం శుద్ధి రోజు. ఈ రోజున మీరు లోపల నుంచి తేలిక పడితే బయట జీవితం కూడా సులభంగా మారుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు అర్థం చేసుకున్న ఒక నిజం మీ జీవితాన్ని దీర్ఘకాలం సరైన దిశలో నడిపించే శక్తిగా మారబోతుంది. ఉద్యోగం, వ్యాపారం జీవిత దిశగా మారే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కీలక దశలు. ఈ 4 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో ఉద్యోగం మరియు వ్యాపారానికి సంబంధించిన విషయాలు చాలా కీలకమైన మలుపులు తీసుకునే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మీరు చేస్తున్న పని మీకు సంతృప్తి ఇవ్వడం లేదని భావన లోపల దాగి ఉంది. బయటకు చెప్పుకోలేకపోయిన లోపల మాత్రం ఇదే నా జీవితమా అనే ప్రశ్న కనీసం 2 లేదా 3 సార్లు మీ మనసులో వచ్చి ఉండవచ్చు. ఈ 4 రోజులు ఆ ప్రశ్న మరింతగా బలపడుతుంది. ఇది అసంతృప్తి కాదు, ఇది మార్పు ముందుగా వచ్చే సంకేతం. ఉద్యోగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ కాలం పరీక్షతో కూడిన సమయం. ఒకవైపు బాధ్యతలు, మరొక వైపు గుర్తింపు తక్కువగా అనిపించవచ్చు. మీరు చేసే పని కనిపించకుండా పోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి, మీ పనిని గమనిస్తే వ్యక్తి ఒకరు తప్పకుండా ఉంటారు. వారు ఈ సమయంలో మాట్లాడకపోవచ్చు, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ 4 రోజులు మీరు చూపించే సహనం, క్రమశిక్షణ, బాధ్యత భావం వచ్చే 2 లేదా 3 నెలల్లో మీ స్థాయిని మార్చే అవకాశం ఉంది. కొంతమంది ఈ రాశి వారికి ఉద్యోగం మార్పు ఆలోచనలు కూడా వస్తున్నాయి. కొత్త అవకాశాల గురించి వినిపించవచ్చు, లేదా ఎవరో ఒకరు మీకు ఒక మార్గం చూపించవచ్చు. కానీ ఈ సమయంలో అడావిడి నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది. ఈరోజు కనిపించే అవకాశం వెంటనే ఫలించే అవకాశం కాదు. అది ఒక విత్తనం మాత్రమే. ఆ విత్తనం ఫలించడానికి కనీసం 45 లేదా 60 రోజులు సమయం పడుతుంది. అందుకే ఈ కాలంలో ఆలోచన స్వీకరించాలి, కానీ నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది కాదు. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ కాలం చాలా సున్నితమైనది. లాభం వస్తుందా లేదా అనే కంటే మీరు ఎవరిని నమ్ముతున్నారా అనే విషయం చాలా ముఖ్యం. ఒక వ్యక్తిపై ఎక్కువగా ఆధారపడడం వల్ల మీరు స్వయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఈ 4 రోజులు ఒకసారి మీ వ్యాపార పరిస్థితిని పూర్తిగా విశ్లేషించుకోండి. ఆదాయం, ఖర్చు, అప్పులు, పెట్టుబడులు అన్నిటినీ స్పష్టంగా చూసుకోవాలి. ఈ స్పష్టత లేకపోతే వచ్చే 6 నెలల్లో అనవసరమైన ఒత్తిడి పెరిగే సూచన ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటల మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళడం ప్రమాదకరం. కాబట్టి ఒక విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించుకోవడం, రాజపూర్వకంగా నిర్ధారించుకోవడం తప్పనిసరి. మీకు ఈ 4 రోజులలో చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుందండి. కానీ అదే సమయంలో మీరు నిజాయితీగా వ్యవహరిస్తే దీర్ఘకాలికంగా మీకు మేలు చేసే నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యం. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే మీ ఆరోగ్యం, శక్తి, శరీరం ఇస్తున్న హెచ్చరికలు. ఈ రాశివారు తప్పక గమనించుకోవాల్సిన విషయాలు. ఈ 4 రోజులలో ఈ రాశివారు ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ అవసరమైన అంశాలు మారుతూ ఉన్నాయి. అంటే సాధారణంగా అండి, మీరు మీ ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. పని ఉంది, బాధ్యతలు ఉన్నాయి అని మీ శరీరం ఇచ్చే సంకేతాలను పక్కన పెట్టి స్వభావం మీకు ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో శరీరం చాలా స్పష్టంగా హెచ్చరికలు ఇస్తుంది మీకు. చిన్న సమస్యగా అనిపించిన విషయం కూడా నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజులలో ఎక్కువగా కనిపించే సమస్యలు అలసట, నిద్రలేమి, తలనొప్పి, కళ్ళల్లో మంటలు, శరీరంలో శక్తి తగ్గినట్టు అనిపించడం. ఇవన్నీ కూడా ఒకే కారణం నుంచి వస్తున్నాయి.
మీరు మీ మనసుకు విశ్రాంతి ఇవ్వడం లేదు. శరీరం కంటే ముందు మనసే అలసిపోతుంది మీకు. మనసు అలసిపోయినప్పుడు శరీరం కూడా సహకరించదు. ఈ సత్యాన్ని ఈ రోజుల్లో మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ రాశివారు ఈ కాలంలో కనీసమండి 6-7 గంటల నిద్ర తప్పనిసరిగా మీకు. నిద్రను త్యాగం చేసే పని చేయడం ఈ రోజులో మీకు మేలు చేయదు. అలాగే ఆహారంలో కూడా నియమం అవసరం. భోజనం సమయానికి చేయకపోవడం, ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు తిన్నది, తాగింది మీ శక్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది. మానసికంగా ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమండి. ఈ కాలంలో మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. ఎవరితో కూడా మాట్లాడాలని అనిపించదు. ఇది డిప్రెషన్ కాదు. ఇది మీ మనసును కోరుకునే మౌనం. ఆ మౌనాన్ని గౌరవించాలి. రోజుకు కనీసం 10-11 నిమిషాలు మీతో మీరు ఉండే సమయాన్ని కేటాయించుకోండి. ఫోన్ లేకుండా, టీవీ లేకుండా నిశ్శబ్దంగా కూర్చోవడం మీ శక్తిని తిరిగి నింపుతుంది. కొంతమంది ఈ రాశి వారికి పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. అప్పట్లో పూర్తిగా చికిత్స చేయించుకొని సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశం కూడా ఉంది. ఇది భయపడవలసిన విషయం అయితే కాదు, కానీ జాగ్రత్త తీసుకోవాలి. ఈ కాలంలో శరీరం ఇచ్చే ప్రతి చిన్న హెచ్చరికను వినాలి అండి. అవసరమైతే వైద్య సలహాలు తీసుకోవడంలో వెనుకాడకూడదు. ఆధ్యాత్మికంగా ఈ కాలంలో మీకు మంచి సహాయాన్ని అందిస్తుంది. ఒక చిన్న అలవాటు, ఉదయం లేచిన తర్వాత ఒక్క నిమిషం శ్వాసపై దృష్టి పెట్టడం, లేదా రాత్రి నిద్రకు ముందు మనసు ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయడం వల్ల మీ ఆరోగ్యంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తుందండి. ఈ చిన్న అలవాటు వచ్చే 21 రోజుల్లో మీ శక్తిని పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆధ్యాత్మికంగా శక్తి, దైవ కృప ఈ రాశి వారికి రక్షణగా నిలిచే అదృశ్య బలం. ఈ 4 రోజులలో ఈ రాశి వారి యొక్క జీవితంలో బయట కనిపించినవి కానీ లోపల బలంగా పనిచేసే శక్తి ఒకటి పనిచేస్తుంది. సాధారణంగా మీరు ప్రతిదీ లాజికల్తోనే ఆలోచిస్తారు, కానీ ఈ కాలంలో కొన్ని సంఘటనలకు లాజికల్ సరిపోతండి. అనుకోకుండా తప్పిపోయిన ప్రమాదం, చివరి నిమిషంలో ఆగిపోయిన సమస్యలు, లేదా మీరు అనుకున్నట్టు జరగకపోయినా చివరగా మంచికే దారి తీసిన పరిస్థితి, ఇవన్నీ ఒక అదృశ్య రక్షణ ఉన్నట్టే సూచిస్తాయి. ఈ రోజుల్లో ఈ రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒంటరిగా లేరండి. మీ వెనక ఒక దైవ బలం పనిచేస్తుంది. ఈ కాలంలో మీరు చేసే చిన్న ప్రార్థన కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వగల శక్తి కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి నిద్రకు ముందు మీరు చేసి ఒక్క నిమిషం మౌనం మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. ఈ మౌనం వల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని పొందగలుగుతారు. గతంలో మీరు చేసిన కొన్ని మంచి పనుల ఫలితం ఈ రోజులో రక్షణగా మారుతుంది. మీరు గమనించకపోయినా కొన్ని సమస్యలు మీ దాకా రాకుండా ఆగిపోయాయి. ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో అంతర్గతంగా ఒక మార్పు మొదలవబోతుంది. ఇక ఈ మే మాసంలో మీ జీవితంలో మీరు అనుకోని కొన్ని పెరుమార్పులు మీరు చూస్తారండి. అంటే గతంలో మీకు చాలా ముఖ్యం అనిపించిన కొన్ని విషయాలు ఇప్పుడు అంత ప్రాముఖ్యత లేకుండా అనిపించవచ్చు. అలాగే ఒకప్పుడు పట్టించుకొని కొన్ని విషయాలు ఇప్పుడు మీకు మనసును ఆకర్షించవచ్చు. ఇది అయోమయం కాదు, ఇది ఆధ్యాత్మిక విడుదలకు సంకేతం. ఈ మార్పును అంగీకరించిన వారు వచ్చే 3 నెలల్లో చాలా మానసికంగా బలపడతారు. ఈ కాలంలో మీరు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తారో, లేదా ఎవరి పేరు మీద మీ మనసులో పదే పదే వస్తుందో ఆ వ్యక్తితో మీకు ఒక కర్మ సంబంధం ఉన్నట్టే భావించవచ్చు. అది మంచి కర్మ కావచ్చు, లేదా పరిష్కరించవలసిన పాత బంధం కూడా కావచ్చు. ఈ 4 రోజులలో ఆ వ్యక్తితో ఒక సంభాషణ జరిగితే, లేదా ఒక స్పష్టత వస్తే అది మీ మనసు మీద ఉన్న భారాన్ని తగ్గిస్తుందండి. ఈ అవకాశం వచ్చినప్పుడు తప్పించుకోవడం కాకుండా శాంతంగా ఎదుర్కోవడం మంచిది మీకు. ఆధ్యాత్మికంగా ఈ కాలంలో ఈ రాశివారు చేసే ఒక మంచి సంకల్పం చాలా ప్రభావితం ఉంటుంది. అది ఎవరికైనా సహాయం చేయడం కావచ్చు, లేదా మీలోని ఒక తప్పును సర్దిద్దుకోవడం కూడా కావచ్చు. ఈ 4 రోజుల్లో మీరు చేసి ఒక మంచి పని వచ్చే 12 నెలల పాటు మీకు అదృష్టాన్ని ఆకర్షించే శక్తిగా మారుతుంది. ఇది వినడానికి సాధారణంగా అనిపించవచ్చు మీకు. దీని వెనుక ఉన్న శక్తి చాలా లోతైనది. శత్రువులు, అసూయ, ప్రతికూల శక్తులు ఈ రాశివారు తెలుసుకోవలసిన నిజాలు. ఈ 4 రోజులలో ఈ రాశివారు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. మీకు ప్రత్యక్షంగా శత్రువులుగా కనిపించే వారి కంటే స్నేహితులుగా కనిపించే వారిలోనే జాగ్రత్తగా అవసరం మీకు ఎక్కువ. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ పురోగతిని పూర్తిగా కోరుకునే వారు మీ ముఖంలో మంచిగా మాట్లాడిన మీ వెనక అసూయతో ఆలోచించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మవద్దు.
ఇది మీ ప్రతి ఒక్క విషయంలో జరుగుతూ ఉంది. కానీ ఈ కాలంలో ఈ రాశి వారికి ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజులో మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీరు ఎవరికీ చెప్పకుండా ఉండాలని అనిపిస్తుంది మీకు. ఇది అనుమానం కాదు. ఇది మీ అంతర్గత బుద్ధి ఇచ్చే హెచ్చరికలు. ముఖ్యంగా మీ విషయాలు, మీ అంటే కుటుంబ విషయాలు కావచ్చు, ప్రతి విషయం కూడా మీ ప్రణాళికలు గానీ, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు కానీ, మీ ఆర్థిక విషయాలు కానీ, వీటిని ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరమే లేదండి. ఈ 4 రోజుల్లో మీరు మౌనంగా ఉండగలిగితే, మీరు అనేక సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు. మౌనం మీకు రక్షణగా మారుతుంది. కొంతమంది ఈ రాశివారు ఈ కాలంలో మాటల ద్వారా దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకరు అన్న మాట మీ మనసును కలిచివేయవచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అండి ఏమిటంటే, ప్రతి మాట నిజం కాదు. కొంతమంది కావాలని మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఈ రోజులో మీరు వారి మాటను హృదయానికి తీసుకోకుండా ఉంటే అదే వారి గెలుపు అవుతుంది. తీసుకుంటే మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగితే కాలమే వారికి సమాధానం చెప్తుంది. ప్రతిదీ కూడా మీ మనసుకు తీసుకొని బాధపడకండి. దైవం మీద నమ్మకం పెట్టుకోండి. ప్రతిదీ కూడా మీరు దైవంతోనూ మాట్లాడుకుంటూ ఉండండి. ఏంటంటే ఈ కాలంలో ఒక విషయం స్పష్టంగా తెలుస్తుందండి. ఎవరు మీ పక్కన నిలబడి ఉన్నారో, ఎవరు కేవలం అవసరం ఉన్నంత వరకే ఉన్నారు అనే విషయం ఇది బాధ కలిగించవచ్చు. కానీ ఇదే నిజం మీకు. ఈ నిజాన్ని అంగీకరించిన తర్వాత మీరు మానసికంగా చాలా తేలికగా మారగలుగుతారు. మీరు అవసరం లేని బంధాల నుంచి మెల్లగా బయటకు రావడం ప్రారంభిస్తారు. ఇది నష్టం కాదండి. ఇది శుభ ప్రారంభం మీకు. ప్రతికూల శక్తుల విషయానికి వస్తే ఈ 4 రోజులలో మీపై ప్రత్యక్ష ప్రభావం చూపే శక్తులు బలహీనంగా ఉంటాయి. మీరు భయపడవలసిన అవసరం లేదు ఇక్కడ. నిర్లక్ష్యం కూడా చేయకూడదు. మీ నడవడిక, మీ మాటలు, మీ ఆలోచనలు ఇవన్నీ శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం మీకు. మీరు ఎవరికీ చెడు చేయాలని అనుకోకపోతే మీ మీద వచ్చే ప్రతికూలతలు కూడా నిలవవు. ఇది ఒక సహజమైన నియమం. ఈ కాలంలో ఈ రాశివారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరితో పోరాడాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగితే మిగతా విషయాలు స్వయంగా సర్దిద్దుకుంటాయి. మీరు మీ శక్తిని వృధా చేసుకోకుండా మీ లక్ష్యమై దృష్టి పెట్టగలిగితే వచ్చే 6 నెలలలో మీరు మీ చుట్టూ ఉన్న వాతావరణం పూర్తిగా మారినట్టే మీకు అనుభవిస్తుంది. కాబట్టి ప్రతి మాట మీ మనసుకు తీసుకొని బాధపడవద్దు. గతంలో ఇలా చాలా విధాలుగా మీరు నలిగిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు బాగా నమ్మిన వ్యక్తి మీరు మోసపోయారు. వాళ్ళ వల్ల మీరు మోసపోయారు. ఆ మోసాన్ని పదే పదే మీ మనసుకు తీసుకొని బాధపడుతూ ఉన్నారు. ప్రతి అనుభవం కూడా ఒక పాఠంగా తీసుకోండి. మీకు అన్ని విధాలుగా శుభాలే జరుగుతాయి. ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు, రంగులు, సమయాలు ఈ రాశి వారి జీవితంలో పనిచేసే సూక్ష్మ శక్తులు. ఈ 4 రోజుల్లో ఈ రాశి వారికి అదృష్టపు అనేది ఒక్కసారిగా పెద్దగా కనిపించదు. కానీ చిన్న చిన్న సంకేతాల రూపంలో మీ చుట్టూ పనిచేస్తుంది. మీరు గమనించగలిగితే కొన్ని సంఖ్యలు పదే పదే మీ ముందు కనిపిస్తాయి. గడియారంలో అదే టైం కనిపించడం, బిల్లులో అదే నెంబరు రావడం, ఎవరో అదే సంఖ్యను ప్రస్తావించడం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగవేవి కావండి. ఈ కాలంలో ఈ రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే 6, 15 అనే సంఖ్యలు బలంగా పనిచేస్తాయి. ఈ సంఖ్యలు మీకు నిర్ణయాల సమయంలో ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా సరైన దిశలో నడిపించే శక్తులుగా మారుతాయి. ఈ 4 రోజులలో మీరు ఏ పని ప్రారంభించినా సరే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో లేదా సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య చేస్తే ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఇది శాస్త్రీయంగా రుజువు చేయలేని విషయం కావచ్చు, కానీ అనుభవంలోకి వస్తుంది. ఈ రాశివారు ఈ సమయంలో చేసే పనులు ఎక్కువగా ఆటంకాలు లేకుండా సాగుతాయి కూడా. మీరు గతంలో గమనిస్తే ఈ సమయంలోనే మీకు కొన్ని మంచి వార్తలు వచ్చిన సందర్భాలు ఉండవచ్చు. రంగుల విషయానికి వస్తే ఈ కాలంలో ఈ రాశి వారికి తెలుపు, లైట్ బ్లూ, లైట్ పింక్ రంగులు అనుకూలంగా పనిచేస్తాయి. ఈ రంగులు మీ మనసును ప్రశాంతంగా ఉండడమే కాకుండా మీ మాటకు, మీ ప్రవర్తనకు ఆకర్షణ పెంచుతాయి కూడా. ముఖ్యమైన సమావేశాలు, కీలక నిర్ణయాలు లేదా ఎవరికైనా మీ అభిప్రాయాలు చెప్పవలసిన సందర్భంలో ఈ రంగులను ఉపయోగిస్తే ఎదుటివారిపై మీ ప్రభావం 2 రెట్లు పెరుగుతుంది. ఈ కాలంలో ఈ రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదృష్టం అనేది బయట నుంచి వచ్చే విషయం కాదు, మీలోని సమతుల్యత నుంచి అది పనిచేస్తుంది. మీరు అశాంతిగా ఉన్నప్పుడు అదృష్టం కూడా మిమ్మల్ని దూరం పెడుతుంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అదే అదృష్టం మీ వైపు అడుగులు వేస్తుంది. అందుకేనండి ఈ 4 రోజులు మీరు మీ మనసును ఎలా ఉంచుకోగలుగుతారో అనేది చాలా ముఖ్యం. కొంతమందికి ఈ కాలంలో ఒక ప్రత్యేక రోజు చాలా ముఖ్యంగా మారుతుంది. అది ఈ మే మాసంలో
అంటే ఏ రోజైనా సరే ఆ రోజు జరిగిన ఒక చిన్న సంఘటన మీకు భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం అవుతుంది. అది ఒక పరిచయం కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, లేదా ఒక నిర్ణయం కూడా కావచ్చు. ఆ రోజును తేలికగా తీసుకోవద్దు. మీరు ఆ రోజుల్లో తీసుకునే నిర్ణయం లేదా చేసే పని రాబోయే 90 రోజుల్లో ఫలితాన్ని చూపించే సూచనగా ఉన్నాయి. ఈ రాశి వారికి చివరి దైవ సందేశం, భవిష్యత్తు దిశను మార్చే సంకేతం. ఇది ఈ రాశి వారికి ఈ 4 రోజులకు సంబంధించిన చివరి కానీ అత్యంత ముఖ్యమైన సందేశం చెప్పుకోవాలి. ఈ కాలంలో మీరు అనుభవిస్తున్న ప్రతిదీ ఒక కారణంతోనే జరుగుతుంది. మీరు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా సరే ప్రతి సంఘటన మీరు ఒక కొత్త దిశకు తీసుకెళ్లే ప్రయత్నమే. ఈ రోజులలో మీరు ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోవాలి. మీ జీవితం ఇప్పుడు ఒక మలుపు దగ్గర నిలబడి ఉంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీకు రాబోయే 12 నెలల ప్రయాణం నిర్దేశించే శక్తి కలిగి ఉంటుంది. గతంలో మీరు చాలాసార్లు ఇతరుల కోసం మీరు కోరికలను పక్కన పెట్టారు. సమతులిత పేరుతో, శాంతి పేరుతో కూడా మీరు మీ మనసును చాలాసార్లు నొక్కి పెట్టుకున్నారు. కానీ ఈ కాలంలో దైవం మీకు ఒక స్పష్టమైన సంకేతం ఇస్తుంది. ఇక మీదట మీకు నష్టం కలిగించే సమతులిత అవసరం లేదు. మీరు మీకు న్యాయం చేయాలి. ఇది స్వార్థం కాదు, ఇది స్వయం గౌరవం. ఈ సత్యాన్ని మీరు అంగీకరించిన రోజు నుంచి మీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది. ఈ 4 రోజులలో మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు. ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోలేదని భావన కూడా రావచ్చు. కానీ నిజం ఏమిటంటే మీరు ఒంటరిగా లేరు. మీరు ఇప్పటివరకు నడిచిన దారిలో చేసిన మంచి పనులు, చూపించిన ఓర్పు, చేసిన త్యాగాలు అన్నీ మీ వెనక బలంగా నిలబడ్డాయి. అవే ఇప్పుడు మీకు రక్షణగా మారుతున్నాయి. కొన్ని సమస్యలు మీ దాకా రాకుండానే ఆగిపోవడం మీరు గమనిస్తే అదే దైవ కృప. ఈ కాలంలో మీరు ఏదైనా కోల్పోయినట్టు అనిపిస్తే అది శాశ్వత నష్టం కూడా కాదు. అది మీ జీవితంలో చోటు లేని విషయమని తొలగించే ప్రక్రియ మాత్రమే. కాబట్టి ఏంటంటే ఖాళీ అయిన చోట కొత్తది వస్తుంది. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు భయం తగ్గుతుంది. భయం తగ్గినప్పుడు ధైర్యం పెరుగుతుంది. ధైర్యం పెరిగినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో సాగుతాయి. ఈ 4 రోజులలో మీరు మీ హృదయం చెప్పే మాటను ఒక్కసారి శాంతంగా వినాలి. శబ్దం లేకుండా, ఒత్తిడి లేకుండా, ఇతరుల అభిప్రాయాలు పక్కన పెట్టి మీలో నుంచి వచ్చే ఆలోచనలు గమనించాలి. అదే మీకు దైవం పంపే సందేశం. అది వినగలిగితే మీ జీవితంలో అనవసరమైన మార్గాలు మూసుకొని సరైన దారి తెరుచుకుంటుంది. ఈ మార్పు వెంటనే కనిపించకపోయినా సరే వచ్చే 6 నెలలలో మీరు వెనక్కి చూసినప్పుడు అప్పుడు అలా జరిగిందని మంచిదే అని అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు వినిన ఈ మాటలు యాదృచ్ఛికంగా కాదు. ఈ రాశివారి జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంది. చూశారు కదండి. మీరు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా ఈ సమయంలో దైవం మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది. ఈ వీడియోలో మీరు విన్నాక ఒక్క మాటనే మీ మనసును తాకి ఉంటే అది మీకోసం వచ్చిన సంకేతమే.